చిన్నారులందరికీ నా ఆశీర్వాదాలు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని తలచి దాంట్లో సాగురూపం సాధించినటువంటి మాధవి గారికి, జేటీడీ యొక్క ప్రతినిధి ధన్యవాదాలు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మనకు విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి భాషా భగీరథుడు తెలుగు భాష యజ్ఞంలో తెలుగు భాషకి పునర్వైభవాన్ని కల్పించడానికి అపర భగీరథ ప్రయత్నం చేస్తున్నటువంటి తులసీనాథన్ నాయుడు సారి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ విద్య అయినా మనకు చాలా రకాలుగా ఉంటుంది. విద్య ఏంటి అన్ని రకాలుగా ఉంటుంది అనుకుంటున్నామా? ఉంటుంది. ఒక విద్య మన కడుపు నింపడానికి, అంటే అది ఏదైనా కావచ్చు. ఇంకో విద్య ఉంటుంది, అది మనకి లోక జ్ఞానం ఇవ్వడానికి. ఒక మనిషితో ఎలా మాట్లాడాలి, మనం మోసపోకుండా ఎలా మాట్లాడాలి, దీన్ని లోక జ్ఞానం అంటారు. ఇంకో విద్య ఉంటుంది, మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి, అంటే మనలో ఉన్న భగవంతుణ్ణి తెలుసుకోవడానికి. అది ఆధ్యాత్మిక విద్య. ఈ విద్యల్లో రెండుతో కలిపితే 4 అవుతుంది. ఇది బోధించే విద్యలు మానవత్వాన్ని బోధించవు. అంటే మనకు అవసరం లేదా? అవసరం కదా, సంపాదించుకోవాలిగా, తినాలిగా. కానీ అది మాత్రమే ఉంటే సరిపోతుందా? మనిషిలో మానవత్వం లేకపోతే ఏమవుతుంది? అనవసరంగా పక్కన వాడిని కొట్టేస్తాం. ఏదో వెళ్తూ ఉంటాం, పచ్చగా చెట్టు కనిపిస్తుంది, ఆ ఆకులు పట్టుకొని అలా తెంపుతాం. ఇవన్నీ కూడా మనలో మానవత్వం లోపించడానికి అవసరమయ్యేవి. లేకపోతే ఎందుకు మనం ఉదయం పేపర్ తెరిచినప్పటి నుంచి ఎందుకు అంత చెడ్డతనం కనిపిస్తుంది? మనిషి మాటలతో పక్కన వాళ్ళని బాధపెడతాం. స్వార్థం, అసూయ ఇవన్నీ పెరుగుతాయిగా. ఇవన్నీ మనలో లేకుండా చేయడానికి మనిషిని మానవత్వంతో పెరిగేలా చేసేవి కళలు, ఇంకా సాహిత్యం. సాహిత్యం అంటే ఏంటి? భాష, పద్యాలు. అవి తెలుగులో ఎవరి మాతృభాష? మన మాతృభాష తెలుగు కాబట్టి మన పద్యాలు, మన తెలుగు భాష. వేరే వాళ్ళ మాతృభాష వేరేదైతే అది వాళ్ళు కూడా గౌరవించుకోవాలి. కేవలం భాష మాత్రమే మనల్ని, మనుషులుగా మారుస్తుంది. అలా మీలాంటి పిల్లలందరికీ ఎన్నో పద్యాలను నేర్పించి తెలుగు భాష పట్ల వాళ్ళకి మక్కువ కల్పించి, ఒక రకంగా చెప్పాలంటే ఒక దేశం యొక్క భవిష్యత్తు దేని మీద ఆధారపడి ఉంటుందంటే, జనాభా లెక్కలు తీసినప్పుడు చూస్తారు. ఎలాగా? చిన్నపిల్లలు ఎక్కువ మంది ఉండాలి, మధ్య వయస్కులు కొంచెం ఉండాలి, వయసు అయిపోయిన వాళ్ళు కొంచెం తక్కువ ఉండాలి. అంటే దేశ భవిష్యత్తు అనేది చిన్న పిల్లల మీద ఆధారపడి ఉంది. అలాంటి దేశ భవిష్యత్తు యొక్క పునాదిని సార్ గారు చాలా గొప్పగా మలుస్తున్నారు. సో మన ఈ కార్యక్రమాన్ని తరువాత దశకి ఆ మహానుభావుల్ని తీసుకెళ్లాలని ఆహ్వానిస్తున్నాను. తప్పట్లు కొట్టాలి. Yes, good.